తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలకు మద్యం బాటిళ్లను పంపించే టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు. మద్యం బాటిళ్ల వ్యవహారంలో అరెస్టైన వ్యక్తి కోటి భూమాన అనుచరణ అని పేర్కొన్నారు. భూమాన కనుసన్నల్లోనే మద్యం బాటిళ్ల ఎపిసోడ్ నడిచిందని ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చర్చిలో మద్యం బాటిల్ పెట్టే ధైర్యం భూమనకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ దేవతలంటే భూమనకు చిన్న చూపు అని ఆగ్రహించారు. మద్యం తాగించి గోవిందరాజస్వామి గోపురంపైకి ఎక్కించి వైసీపీ కార్యకర్తలేనన్న అవమానం ఉందని అనుమానించే ఉద్దేశం ఉందని అన్నారు. తిరుమలలో తిరుపతిలో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కిరణ్ రాయల్ ప్రభుత్వాన్ని కోరారు. దేవస్థాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ఎప్పటికప్పుడు కంకణ కట్టుకొని పనిచేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి మరొకసారి రుజువైంది. మనం చూసుంటాం గత ప్రభుత్వంలో ఎలాంటి పరిపాలన చేశారో దానికి ప్రజలు తీర్పే ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం. వీళ్ళు కేవలం ఒక టీటీడీ చైర్మన్ను లేకపోతే టీటీడీ పాలక మండలిలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని టార్గెట్ చేయడంలా వీళ్ళు మొత్తం హిందూ మతమే దాడి చేస్తున్నారు. ఈరోజు ఆ రోజు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట నుంచి ఈ రోజు మందు బాటల్లో తిరుమలలో దొరికినంత మొత్తం కారణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి 100% మేము చెప్తున్నా వాళ్ళు కాదని చెప్పి బీభత్సంగా నాటకాలు ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే పొద్దున బాటిల్ పంపిస్తాడు, మధ్యాహ్నం ఆయనే ప్రెస్ మీట్ పెట్టి అయ్యో అపచారం అంటాడు. ఎంత హాస్యాస్పదం అంటే ఈ రోజు నీ సాక్షి పత్రికలో పనిచేసే ప్రముఖ నీ శిష్యుడు, తిరుమలలో పనిచేస్తున్న నీ సాక్షి ఛానల్ ప్రముఖ నీ శిష్యులు మద్యం బాటల కింద నుంచి ఎంత కకృతి అంటే తాగేసిన బాటిల్ ఓన్లు ఎత్తుకోమని పోయాడు. ఎవరైనా తాగే బాటిల్ ఎత్తుకోపోతారు. వీళ్ళు ముందు తాగేసి ఆ బాటిల్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఆ బాటిల్ని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి దాన్ని మళ్ళీ తప్పించుకొని ఇంత కూటమి ప్రభుత్వంలో తిరుమలలో బస్టు పట్టించామని ప్రచారం చేయడము చూసాం. దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దేవుడు కన్ను సన్నంలో ఎవరు తప్పించుకోలేరు, దొరికారు, శిక్ష అనుభవిస్తున్నారు. అంటే ఒకటి శిక్ష కూడా ఎలా ఉంటుందంటే పోలీసు వ్యవస్థ కూడా దీన్ని ఇట్లాంటి విషయంలో కఠినమైన చర్యలు చట్టాలు తీసుకురావాలి. ఏదో బెయిల్ వచ్చిందని చెప్పి వింటున్నాను. బెయిల్ వచ్చిన పక్కన పెడితే చట్టంలో కొన్ని మార్పులు తేవాలి ఇలాంటి వాళ్ళకి. అంటే సోషల్ మీడియా వేరు, వీళ్ళు దేవుడితో ఒక మతం మీద దాడి చేశారు, ఒక మత మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇలాంటివి చట్టాలు గట్టిగా తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీకి పోలీస్ వ్యవస్థకు ఉందని చెప్పి కోరుతున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.